రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం లబ్ధిదారులకు ఇవాళ ఆర్థిక సాయం చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. సివిల్స్ ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ రోజు విశాఖలో పర్యటిస్తారు. ఈ నెల 8న ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో ఇవాళ ఉదయం కలెక్టరేట్లో అధికారులు ప్రజాప్రతినిధులతో నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొంటారు. మధ్యాహ్నం విశాఖ టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమై కీలక అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై దృష్టి సారించిన ప్రధాని మోడీ హస్తంలో ఇవాళ విస్తృతంగా పర్యటించనున్నారు. 12,200 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అశోక్ విహార్లోని స్వాభిమాన్ అపార్ట్మెంట్స్ లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కొత్తగా నిర్మించిన 1,675 ఫ్లాట్లను ప్రారంభిస్తారు. సాహిబాబాద్ న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ కారిడార్ను ప్రధాని ప్రారంభిస్తారు. ఢిల్లీ మెట్రో ఫేజ్ 4లో జనక్పురి కృష్ణా పార్క్ సెక్షన్ను అందుబాటులోకి తెస్తారు. రిధాలా కుండ్లీ సెక్షన్కి శంకుస్థాపన చేస్తారు. వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నింటికీ రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఎకరా భూమికి ఏటా ₹12,000 ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పల్లెలు తండాల్లో ఉన్న భూమి లేని రైతు కుటుంబాలకు కూడా ఏడాదికి 12,000 ఆర్థిక సాయం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు పెట్టామన్నారు. రోడ్లు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములతో పాటు పరిశ్రమలుగా మారిన భూములకు రైతు భరోసా ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులను ఈ నెల 26 నుంచి మంజూరు చేయనుంది ప్రభుత్వం. కోతల ప్రభుత్వం అంటూ తెలంగాణ సర్కార్పై విమర్శలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎకరాకు ₹15,000 రైతు భరోసా ఇస్తామని ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు రైతులకు కాంగ్రెస్ సర్కార్ అదనంగా చేసిన సాయం ఏముందంటూ ప్రశ్నించారు. ఏడాది పాటు రైతు భరోసా సొమ్ము ఎగవేశారని, ఆ సొమ్ముతో పోలిస్తే ఇంకా రైతులు నష్టపోయినట్లే కదా అని వ్యాఖ్యానించారు. రుణమాఫీ, రైతు భరోసా సహా రైతులకు ఇచ్చిన హామీల అమల్లో అన్ని కోతలేనా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, ఆ అంశం గురించి మాట్లాడడం సరికాదన్నారు. తాము ప్రజాక్షేత్రంలోనే ఉన్నామని, ప్రజల తరపున కొట్లాడుతుంది కూడా తామేనన్నారు. 6 గ్యారంటీలు కాదు, అర గ్యారంటీ కూడా అమలు చేయలేదని రేవంత్ సర్కార్పై విమర్శలు చేశారు. ఏపీలో గోదావరిపై చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రాజెక్టుపై ఇటీవల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. దీంతో తెలంగాణ అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలపాలని సూచించారు సీఎం. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు కూడా లేఖలు రాయాలని ఆదేశించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణపై పడే ప్రభావంపై కూడా ఐఐటీ హైదరాబాద్ బృందంతో సమగ్ర నివేదికను తయారు చేయించాలన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటుందో చెప్పాలన్నారు బీజేపీ ఎంపీ జేపీసీ సభ్యుడు లక్ష్మణ్. ఈ నెల 8న వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై జేపీసీ సమావేశం జరగనుందని తెలిపారు. ప్రజలు జమిలీ ఎన్నికలను కోరుకుంటూ ఉంటే పార్టీ కనుమరుగవుతుందని కాంగ్రెస్ భయపడుతోందని విమర్శించారు. ఈ బిల్లు పార్లమెంట్లో తప్పకుండా ఆమోదం పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ టికెట్ ధరలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీపై అవగాహన లేని వాళ్లకు సినిమా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు ఆయా శాఖలకు సంబంధించిన వారొస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. హీరోలొచ్చి సలాం కొట్టాల్సిన అవసరం లేదని చెప్పారు పవన్ కళ్యాణ్. తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైందని, బడ్జెట్ పెరిగిపోతోంది కాబట్టి టికెట్ ధరలు పెంచక తప్పని పరిస్థితి ఉందని అన్నారు. డిమాండ్ సప్లై ఆధారంగా టికెట్ రేటు పెంచుకోవడంలో తప్పులేదన్నారు. టికెట్ రేట్ల పెంపుతో ప్రభుత్వానికి 18% జీఎస్టీ వస్తుందని అన్నారు. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం సరికాదన్నారు.
కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఇవాళ హైందవ శంకరావం సభ జరగనుంది. 30 ఎకరాల సభాస్థలిలో 1,50,000 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. రీచింగ్ పాయింట్ల వద్ద పార్కింగ్ సదుపాయం కల్పించారు. 3,000 మంది పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మధ్య మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సభలో జిఆర్లు, స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ప్రసంగించనున్నారు. విహెచ్పి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైందవ శంఖరావంలో హిందూ దేవాలయాల పరిరక్షణ, స్వయం ప్రతిపత్తి, ధూపదీప నైవేద్యాలు అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారు. ఈ సభ తర్వాత కూడా దేశవ్యాప్తంగా ప్రభుత్వాల నిర్ణయాలు మారకపోతే ఉద్యమించాలని విశ్వ హిందూ పరిషత్ నిర్ణయించింది. ప్రధాని మోడీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4:15 విశాఖ చేరుకుంటారు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు రోడ్ షో చేస్తారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత భువనేశ్వర్ వెళ్తారు. కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అవినీతి వ్యవహారంపై సీరియస్ గా స్పందించారు మంత్రి అనగాని సత్యప్రసాద్. కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడంపై ఆరా తీశారు. యగ్గటి ఈశ్వరప్ప మృతి చెందినట్లు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి భూమిని రిజిస్టర్ చేయించుకున్నాడు యగ్గటి ఆముదల భాస్కర్. దీంతో బాధితుడు ఈశ్వరప్ప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆందోళన చేశాడు. సబ్ రిజిస్ట్రార్ను నిలదీశాడు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి అనగాని వెంటనే ఆదోని సబ్ రిజిస్ట్రార్తో పాటు అవినీతికి పాల్పడిన మిగిలిన ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాస్గా ముగిసింది. కార్పొరేషన్లో ఉన్న ఉద్యోగుల్లో ఎంతమంది ఏసీబీ కేసుల్లో ఉన్నారో వివరాలు ఇవ్వాలని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కోరడంతో కాగరాజుకుంది. దీనికి తోడు ప్రజాప్రతినిధులను అధికారులు పట్టించుకోవట్లేదంటూ చేసిన కామెంట్లు కలకలం రేపాయి. కార్పొరేటర్లు వేస్తున్న ప్రశ్నలకు సిల్లీగా సమాధానం చెప్తున్నారని, ఏం తమాషా చేస్తున్నారా అని డిప్యూటీ మేయర్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషనర్ పులి శ్రీనివాసరావు. ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడడం తగదన్నారు. కేసుల పేరుతో ఉద్యోగులను అవమానించకూడదని వారించారు. ఉద్యోగులను డిప్యూటీ మేయర్ వేధిస్తున్నారని ఆరోపిస్తూ సమావేశం నుంచి బాయ్కాట్ చేశారు. ఉద్యోగులు కూడా ఆయన్ను అనుసరించి వెళ్లిపోయారు. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్కు క్షమాపణ చెప్పాలని ఉద్యోగులు పట్టుబట్టారు. దీంతో కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా గొల్లపాలెం పంచాయతీకి ఓఎన్జీసీ ఇచ్చిన నిధులు దుర్వినియోగమయ్యాయని గ్రామస్తులు ఆందోళన చేశారు. గ్రామ అభివృద్ధి, రోడ్ల నిర్మాణం కోసం కేటాయించిన ₹1,76,00,000 నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. ఈ నిధులతో సర్పంచ్ అధికారులు తమకు కావాల్సిన వారి ఆక్వా చెరువులకు రోడ్లు నిర్మించారని, ఇందుకోసం కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. పంచాయతీ సర్పంచ్ అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని, సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గొల్లపాలెంలో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ కర్నూలులో వాలంటీర్లు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ₹10,000 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక పట్టించుకోవట్లేదని వాలంటీర్లు ఆరోపించారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు. మద్యం ప్రియులకు మాత్రమే హామీ అమలు చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా అన్నవరం గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలో నెల రోజులుగా ప్రతి ఇంట్లోనూ ఒకరిద్దరు జ్వరం, కాళ్ల వాపులతో బాధపడుతున్నారు. అయినా వైద్య అధికారులు స్పందించట్లేదని, గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉన్న పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు బాధితులు. జ్వరాలు, కాళ్ల నొప్పులు తగ్గగా పలువురు నెల్లూరులోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య అధికారులు స్పందించి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు అన్నవరం గ్రామస్తులు. టమాటా ధర పతనమవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. నంద్యాల జిల్లా డోన్, ప్యాప్లీ మార్కెట్లలో 20 కేజీల టమాటా బాక్స్ కేవలం ₹70 నుంచి ₹100 వరకు పలికింది. కిలో ₹3.5 నుంచి ₹5 లోపు పలకడంతో ఆటో రవాణా ఖర్చులు కూడా రాలేదని రైతులు వాపోయారు. అప్పుల్లో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. టమాటాకు మంచి రేట్ వచ్చేలా చూడాలని, టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం ఎర్రబాలెం గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.
బెజవాడ గవర్నమెంట్లోని పాత బస్టాండ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం నుంచి నిర్దేశిత మార్గాల్లో ప్రయాణించిన 358 నెంబర్ ఆర్టీసీ బస్సు రాత్రి డిపోకు చేరుకుంది. అయితే బస్సులో ఆయిల్ నింపే క్రమంలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫైర్ ఇంజిన్లతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. అమలాపురంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లోకి జర్రిపోతు దూరింది. దీంతో ఉద్యోగులు హడలెత్తిపోయారు. ఫ్లై ఫుడ్ వెనుక ఉన్న జర్రిపోతును చూసి స్నేక్ క్యాచర్ని పిలిపించారు. 2 గంటల పాటు శ్రమించి జర్రిపోతును బంధించాడు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ. విశాఖ సాగర జలాలు సాగర తీరంలో భారత నావికాదళం తన పరాక్రమాన్ని ఆవిష్కరించింది. ఆర్కే బీచ్ వేదికగా జరిగిన నేవీ వేడుకలు అదరహో అనిపించాయి. వార్ జోన్ వాతావరణం, డ్రోన్ షో, లేజర్ తరంగాలు నగరవాసులను ఉర్రూతలూగించాయి. గతంలో ఎన్నడూ చూడని అనుభూతి సందర్శకులకు ఫుల్ జోష్ తెచ్చింది. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో చిరస్మరణీయమైన విజయం సాధించడంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ది కీలక భూమిక. నాటి విజయానికి ప్రతీకగా ఏటా డిసెంబర్ 4న నేవీ విన్యాసాలు విశాఖలో నిర్వహించడం ఆనవాయితీ. గత నెల 4న రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా పూరి గోల్డెన్ బీచ్లో నేవీ డే జరిగితే వాటికి కొనసాగింపుగా విశాఖ ఆర్కే బీచ్లో నిన్న నేవీ విన్యాసాలు అట్టహాసంగా జరిగాయి. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో రద్దీ రోజుల్లో మల్లన్న స్పర్శ దర్శనంలో మార్పులు చేశారు ఈవో శ్రీనివాసరావు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రతి శని, ఆది, సోమవారాలతో పాటు ప్రభుత్వ సెలవు రోజుల్లో కేవలం 2 విడతల్లో మాత్రమే స్పర్శ దర్శనాలకు అవకాశం కల్పిస్తారు. ఉదయం 7:30 రాత్రి 9 గంటలకు మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుంది. మిగిలిన సమయాల్లో భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డి. షుగర్ కేన్ కమిషనర్ మల్సూర్ కూడా ఇదే చెప్పారు. నిజాం షుగర్స్ ను పునఃప్రారంభించే చర్యలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి శివార్లో రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఫ్యాక్టరీ పరిధిలోని గ్రామాల చెరుకు రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు. చెరుకు సాగుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ 2015లో మూతపడింది. ఫ్యాక్టరీని పునరుద్ధరించి క్రషింగ్ చేపట్టాలంటే ప్రతిరోజు కనీసం 3,500 టన్నుల చెరుకు నిల్వలు అవసరమవుతాయని అధికారులు వివరించారు. తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రపంచ తెలుగు సమాఖ్య చేస్తున్న కృషిని ప్రశంసించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్లో నిర్వహించిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ వార్షికోత్సవ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తెలుగు భాష అభ్యున్నతి కోసం వివిధ రంగాల్లో కృషి చేస్తున్న వారికి ప్రతిభా పురస్కారాలు అందించారు. హైదరాబాద్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై స్థానికుల నుంచి ఫిర్యాదులొచ్చాయి. ఇది అక్రమ కట్టడమని హైకోర్టు గతంలోనే నిర్ధారించింది. దీంతో గత ఏడాది మార్చిలో బిల్డింగ్లో కొంత భాగాన్ని కూల్చివేయించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఆ తర్వాత కూడా భవనాన్ని నిర్మిస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో స్వయంగా వెళ్లి పరిశీలించారు హైడ్రా కమిషనర్. ఈ బిల్డింగ్ ను కూల్చివేయాలని నిర్ణయం తీసుకుంది హైడ్రా. మహబూబాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో మోటార్లను చోరీ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. రాత్రిపూట వ్యవసాయ బావులు, ఇళ్ల వద్ద మోటార్లను చోరీ చేస్తున్న 3 దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఖమ్మం జిల్లా మాదారం గ్రామానికి చెందిన ఈ 3 చోరీ చేసిన మోటార్లను సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్లి తక్కువ ధరకే విక్రయించేవారు. ఇటీవల గార్ల మండలంలో పలువురు రైతులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిఘా పెంచారు. మరిగూడెం శివారులో పెట్రోలింగ్ చేస్తూ ఉండగా మోటార్లతో పట్టుబడింది దొంగల ముఠా. వరుస చోరీలు చేస్తున్న దొంగను పట్టుకున్నారు ఖమ్మం పోలీసులు. గత నెలలో ఖమ్మం బైపాస్ రోడ్ను ఆనుకుని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ తాళం పగలగొట్టి దొంగతనం చేసిన నవీన్ను అరెస్ట్ చేశారు. వెహికల్ చెకింగ్ సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నవీన్ను ఆపి బ్యాగ్ చెక్ చేస్తే బంగారు, వెండి ఆభరణాలు కనిపించాయి. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి 2016 నుంచి వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్లో పలు చోరీలు చేశారని ఒప్పుకున్నాడు.
నిందితుడి నుంచి 30 తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి వస్తువులను రికవరీ చేశారు. వీటి విలువ 18 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఢిల్లీలో మరోసారి అధికారంలోకి రాగానే మంచినీటి బిల్లులను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్. తప్పుడు బిల్లులను మాఫీ చేయడంతో పాటు ప్రతి నెల 20,000 లీటర్ల ఉచిత మంచినీటిని అందిస్తామన్నారు. దీనివల్ల 12 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీ ప్రజలకు తప్పుడు నీటి బిల్లులు ఇచ్చారని ఆరోపించారు మాజీ సీఎం కేజ్రీవాల్. ఎవరి బిల్లు అయితే తప్పుగా వచ్చిందని అనుకుంటున్నారో వాళ్లు నీటి బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. వచ్చేడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో విజయం కోసం ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా తమిళనాడు బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డిని నియమించింది హైకమాండ్. ఈ నెల 8న తమిళనాడు వెళ్లి రాష్ట్ర సీనియర్ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చిస్తారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మరోసారి అన్నామలైనే నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్కు చెందిన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్యపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. జర్నలిస్ట్ చంద్రకర్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాస్తవాన్ని బయటపెట్టినందుకే చంద్రకర్ను చంపేశారని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఛత్తీస్గఢ్ సర్కార్ను డిమాండ్ చేశారు. బస్తర్కు చెందిన ముఖేష్ చంద్రకర్ గంగలూరు నుంచి హిరోలి వరకు 120 కోట్లతో చేపట్టిన రహదారి ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కథనమిచ్చాడు. కాంట్రాక్టర్ సురేష్ ఇంటి సెప్టిక్ ట్యాంక్లో జర్నలిస్టు శవం కనిపించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ సీరియస్ గానే ఉంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తోంది. మరోవైపు భారత్ కూడా అలర్ట్ అయింది. డ్రాగన్ కంట్రీలో ఏం జరుగుతుందో అని నిస్తంగా దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. దట్టంగా కురుస్తున్న పొగమంచుతో రోడ్డు, రైలు, విమాన సర్వీసులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. 2 రోజులుగా తీవ్రంగా కురుస్తున్న పొగమంచుతో ఇప్పటికే పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 400కి పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మైనస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇళ్లు, రోడ్లు, వాహనాలపై దట్టంగా మంచు పేరుకుపోతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది పర్యాటకులకు ఇబ్బందులు తప్పట్లేదు. రోడ్లపై పేరుకున్న మంచును తొలగిస్తున్నాయి సహాయక బృందాలు.